హిందూ ధర్మం అంటే ఏమిటి? మిగిలిన మతాలవలే కాకుండా హిందూ ధర్మం స్వర్గం, నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. కొన్ని మూఢ విశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందూ ధర్మం. హిందూ ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు. దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచం తరువాత స్వర్గం, నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం, నరకం అయ్యేలా చేస్తాయి. హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం. ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమీ లేదు, అంతా దైవత్వమే. మన శరీరంలానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టింపబడినది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వంలాంటిదే. మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ విశ్వంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. దేవుడు అనేవాడు ఒక వ్యక్తి, జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన, అనంతమైన శక్తి. శివుడు, పరమాత్మ, గౌరీమాత శక్తి కలయిక వలనే ఈ విశ్వం సృష్టిపబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం. అదే మన జీవిత గమ్యం. మరియు ఇదే సులభమైన, ఉత్తమమైన మార్గం. హిందూ ధర్మంలో శాస్త్రీయత, విజ్ఞానం ఉంది. హిందూ ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధపెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు. మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, ఎందుకంటే అది మూఢ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది, ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మంలోకి అందరికీ స్వాగతం. సత్యాన్ని, పరమాత్మను తెలుసుకోండి.